నమస్కారం. అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల్లో ఈ మధ్య పెద్ద కుదుపే వచ్చింది కదా. అవునండి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆ భారీ సుంకాలు. అదే ఆగస్టు 2025లో వచ్చిన ఆ టారిఫ్ల చుట్టూ తిరుగుతున్న ఈ సంక్షోభాన్ని ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. అసలేం జరిగింది, ఎందుకిలా అయ్యింది, ఇప్పుడు సెప్టెంబర్ 10, 2025 నాటికి పరిస్థితేంటి, ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది చాలా కీలకమైన అంశం. దీని వెనుక ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక కోణాలు చాలానే ఉన్నాయి. మన దగ్గర దీనిపై గార్డియన్, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలు, వికీపీడియా, ఐజేఎఫ్ఎంఆర్ లాంటి అకాడమిక్ పత్రం, కేపీఎంజీ, సిఐఐ, ఐసిఆర్ఐఆర్ నివేదికలు కూడా ఉన్నాయి కదా. అవును, ఉన్నాయి. ఈ మూలాలన్నిటినీ పరిశీలించి ఒక సమగ్రమైన చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మన పరిశ్రమలపై ప్రభావం ఎలా ఉంది, దౌత్యపరంగా ఏం జరుగుతోంది, దీర్ఘకాలంలో ఇరుదేశాల సంబంధాలు ఎలా మారొచ్చు, ఇవన్నీ చూద్దాం. మొదలు పెడదామా? అసలు ఆగస్టు 2025లో ఏం జరిగింది? ఈ సుంకాల కథ ఏంటి? సరే, ఆగస్టు 2025లో ట్రంప్ ప్రభుత్వం అనూహ్యంగా భారత వస్తువులపై 50% సుంకం వేసింది. 50%? ఒక్కసారిగానా? ఒక్కసారిగా అని చెప్పలేం, రెండు భాగాలుగా ఉంది. 25% సాధారణ సుంకం. ఓకే. దానికి అదనంగా ఇంకో 25%. భారత్ రష్యా నుంచి చమురుకొంటోందని అది కారణంగా చూపిస్తూ విధించిన జరిమానా సుంకమన్నమాట. మొత్తం 50%. 50% అంటే మాటలు కాదు. గార్డియన్ రిపోర్ట్ ప్రకారం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులు సుమారు 65 బిలియన్ పౌండ్లు. అవును, దాదాపు 80–85 బిలియన్ డాలర్లు. అందులో సగానికి పైగా వస్తువులపై ఈ ప్రభావం పడిందంటున్నారు. సుమారు 40–45 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ఈ భారం పడిందన్నమాట. ఇది చాలా ఎక్కువ కదా. నిజమే. ఇంకా చెప్పాలంటే కొన్ని వస్తువులపై అసలు ప్రభావం ఇంకా ఎక్కువ. ఉదాహరణకు రెడీమేడ్ బట్టలు తీసుకోండి. వాటిపై సుంకం అప్పటికే ఉన్న 12% నుంచి ఏకంగా 62%కి పెరిగింది. 62? అవును. అలాగే రొయ్యలపై 60%కి చేరింది. ఇది మన ఎగుమతిదారులకు చాలా పెద్ద దెబ్బ. మరిదంతా జరుగుతున్నప్పుడు అంతకుముందు అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు బానే ఉన్నాయి కదా. 2018లోనే 142 బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది. 2030 కల్లా 500 బిలియన్ డాలర్లకు మిషన్ 500 చేర్చాలని లక్ష్యాలు పెట్టుకున్నారని సిఐఐ నివేదికలు చెప్పాయి. మరి ఇంతలోనే ఏం జరిగింది? మీరన్నది నిజమే. సంబంధాలు పెరుగుతున్నమాట వాస్తవమే. కాని దీనికి కొంత నేపథ్యం ఉంది. గుర్తుందా? 2019లోనే అమెరికా భారత్ను జీఎస్పీ జాబితా నుంచి తొలగించింది. అవును, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. కొన్ని వస్తువులకు సుంకం లేని మార్కెట్ ప్రవేశం కల్పించేది. అదే, ఆ తొలగింపు అప్పట్లోనే కొంత ఒత్తిడిని తెచ్చింది. ఇప్పుడు ఈ 50% సుంకాలు ఆ ఒత్తిడిని ఒక రకమైన సంక్షోభ స్థాయికి తీసుకెళ్లాయన్నమాట. అర్థమైంది. తెర వెనుక చిన్న చిన్న కదలికలు ఉంటూనే ఉన్నాయి. సరే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అమెరికా అధికారికంగా చెప్తున్న కారణాలేంటి? ప్రధానంగా 3 విషయాలు చెబుతున్నారు. ఒకటి, భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు అందుతున్నాయని వాళ్ల ఆరోపణ. ఓకే. రెండవది, భారత్ కూడా అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలు వేస్తోందని. ట్రంప్ చాలాసార్లు భారత్ను టారిఫ్ కింగ్ అని అన్నారు కదా. అవును, విన్నాం. వాదన. ఇక మూడవది, అమెరికా కంపెనీలకు వాళ్ల వస్తువులకు భారత మార్కెట్లో సరైన అవకాశాలు, సులభమైన ప్రవేశం దొరకట్లేదని ఫిర్యాదు. ఐసిఐఆర్ నివేదిక కూడా మన సగటు సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. రష్యా చమురు, వాణిజ్య అసమతుల్యత ఇవి ప్రధాన కారణాలుగా చూపిస్తున్నారు. దీనికి మన స్పందనేంటి? భారత్ ఏమంది? భారత్ దీన్ని అస్సలు ఒప్పుకోలేదు. చాలా గట్టిగానే జవాబిచ్చింది. అమెరికా, ఈయూ దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రమే వేలెత్తి చూపడం సరికాదని చెప్పింది. ద్వంద్వ ప్రమాణాలంటున్నారా? అవును. అంతేకాదు, ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే గతంలో అమెరికా అధికారులే ట్రెజరీ సెక్రటరీ యెలెన్, అసిస్టెంట్ సెక్రటరీ పయాట్, చివరికి వాళ్ల అంబాసిడర్ గార్సెట్టి లాంటి వాళ్లే భారత్ చమురు కొనుగోళ్లను సమర్థించినట్లు లేదా అర్థం చేసుకున్నట్లు మాట్లాడారని కూడా భారత్ గుర్తుచేసింది. అవునా? ఇది వికీపీడియాలో కూడా ఉంది. అమెరికాలోనే భిన్న వాదన ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. మా 140 కోట్ల ప్రజలకు అందుబాటు ధరలో ఇంధనం అందించడం మా బాధ్యత
అని ఇది మా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి స్ట్రాటజిక్ ఆటానమీ సంబంధించిన విషయమని భారత్ స్పష్టం చేసింది. ఎవరి ఒత్తిడ్లకు లొంగం అని మన వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవి అధికారికంగా పైకి కనిపించే కారణాలు, వాదనలు. కానీ కొన్ని విశ్లేషణలు, అంటే తెర వెనుక వేరే కథలు కూడా ఉన్నాయని అంటున్నాయి కదా. వికీపీడియా, ఫినాన్షియల్ టైమ్స్ లాంటివి కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ రైజ్ చేశాయి. నిజమే. ఇక్కడే విషయం కొంచెం క్లిష్టంగా మారుతుంది. మే 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, ఆపరేషన్ సింధూర్ పెరిగినప్పుడు ట్రంప్ తానే మధ్యవర్తిత్వం చేసి అణుయుద్ధాన్ని ఆపానని, శాంతిని తెచ్చానని చెప్పుకున్నారు. విన్నానా వార్త? కాని భారత్ ఆ వాదనను పూర్తిగా కొట్టిపారేసింది. దీనివల్ల తనకు రావాల్సిన నోబెల్ శాంతి బహుమతి రాలేదనే కోపంతో, తీవ్ర అసంతృప్తితో ట్రంప్ ఉన్నాలని జెఫ్రీస్ గ్రూప్ ఎఫ్టి నివేదికలు విశ్లేషించాయి. అంటే ఇది పూర్తిగా వ్యక్తిగత అహం, నిరాశ నుంచి వచ్చిండొచ్చంటారా? ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంపై ఒక వ్యక్తిగత ఫీలింగ్ ఇంత ప్రభావం చూపుతుందా? అది ఒక వాదన. దాంతోపాటు బ్రిక్స్ కూటమిలో భారత్ క్రియాశీలత, G7 సమ్మిట్ తర్వాత మోడీగారు ట్రంప్ ఇన్విటేషన్ను సున్నితంగా తిరస్కరించారని కొన్ని కథనాలు. ఇవి కూడా కారణాలు కావచ్చని అంటున్నారు. ఇంకా పాకిస్తాన్లో ట్రంప్ కుటుంబానికి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ ఎన్ఎస్ఏ జేక్ సల్లివన్ ఈ పాయింట్లేవనెత్తారు. ఇవన్నీ కలిసి ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ పాలసీ, ఆ రెసిప్రోసిటీ, అంటే నువ్వు నా వస్తువులపై ఎంత సుంకం వేస్తే నేను నీపై అంతే వేస్తా అనే పట్టుదల, ఇవన్నీ కలిసి ఈ నిర్ణయానికి దారితీసి ఉండొచ్చు. అంటే అధికారిక కారణాల వెనుక ఈ అనధికారిక, వ్యక్తిగత, రాజకీయ కోణాలు కూడా బలంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఓకే, కారణాలు ఏవైనా ఫలితం మాత్రం తీవ్రంగా ఉంది. ఈ సుంకాల వల్ల భారత్పై ఆర్థిక ప్రభావం ఎలా ఉంది? జీడీపీ అంచనాలేమయ్యాయి? దీనిపై కొంచెం భిన్నమైన అంచనాలున్నాయి. మన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ గారు దీనివల్ల జీడీపీ వృద్ధి 0.5% నుంచి 0.6% వరకు తగ్గొచ్చని అన్నారు. 0.6% వరకు? అవును. కానీ గార్డియన్ పత్రిక చెప్పిన కొందరు ఆర్థికవేత్తలు ఇంకా కొంచెం నిరాశగా మాట్లాడుతూ ఈ నష్టం ఏకంగా 1% వరకు కూడా ఉండొచ్చని హెచ్చరించారు. ఇది చిన్న విషయం కాదు. మరి ఏ రంగాలు దీనివల్ల ఎక్కువగా నష్టపోయాయి? వస్త్ర పరిశ్రమ గురించి గార్డియన్ కథనంలో చాలా ఆందోళనగా రాశారు. అవును. వస్త్ర, జౌళి పరిశ్రమ, టెక్స్టైల్స్ అండ్ అపారెల్, ఇది చాలా తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికాకు మనం ఏటా సుమారు 21 బిలియన్ పౌండ్ల విలువైన ఎగుమతులు చేస్తాం ఈ రంగంలో. అంటే దాదాపు 25-27 బిలియన్ డాలర్లు. అంతే. ఆ మొత్తం ఎగుమతులు ఒక్కసారిగా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా తమిళనాడులోని తిరుపూర్ లాంటి కేంద్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికులు వెనక్కి వెళ్ళిపోతున్నారని వార్తలొచ్చాయి. ఒడిషాకు చెందిన హరిహర్ ప్రధాన్ అనే వలస కార్మికుడి ఆవేదనను గార్డియన్ ప్రస్తావించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అది తెలియచేస్తుంది. అంటే తిరుపూర్ లాంటి చోట్ల వ్యాపారమే కాదు, వేలాది మంది జీవితాలు కూడా అగమ్యగోచరంగా మారాయన్నమాట ఈ 62% సుంకం అనేది. బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాలతో పోలిస్తే వాళ్ళపై 15-20% ఏమో కదా, చాలా ఎక్కువ వ్యత్యాసం. ఇంక పోటీ ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ రంగంలో ఎక్కువగా ఉండే ఎంఎస్ఎంఈలు, అంటే చిన్న చిన్న పరిశ్రమలు, చాలా నష్టపోయాయని కేపీఎంజీ నివేదిక కూడా చెబుతోంది. ఇక రత్నాలు, ఆభరణాల రంగం సంగతేంటి? అమెరికా మనకు అతిపెద్ద మార్కెట్ కదా. అవును. మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెటు. సుమారు $10 బిలియన్. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 30% వాటా ఉంది. జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్ కిరీట్ భన్సాలి గారు చెప్పినట్లు ఈ 50% సుంకం విధ్వంసకరం అని, ఎగుమతులు ఏకంగా 75% పడిపోవచ్చని వాళ్లు భయపడ్డారు. 75%? అమ్మో! సముద్రోత్పత్తులు, ముఖ్యంగా రొయ్యల పరిస్థితి కూడా బాగాలేదని గార్డియన్ రాసింది. నిజమే. మన రొయ్యల ఎగుమతులు సుమారు 5.5 బిలియన్ పౌండ్లు, అంటే దాదాపు $7 బిలియన్. ఇందులో 3/2 అమెరికాకే వెళ్తాయి. మనపై 60% సుంకం, మన పోటీదారు ఈక్వెడార్పై కేవలం 15%. ఎంత వ్యత్యాసమో చూడండి. ఈ రంగంపై దాదాపు 16 మిలియన్ల మంది ఆధారపడి ఉన్నారు. పాదరక్షలు, చర్మ ఉత్పత్తుల రంగంపైన కూడా ప్రభావం ఉంది. అమెరికా మన లెదర్ గూడ్స్లో 5వ వంతు కొంటుంది. సేవల రంగంపై ఇప్పటికిప్పుడు పెద్ద ఎఫెక్టు లేదనుకున్నాం కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ కథనం భవిష్యత్తు గురించి ఒక హెచ్చరిక చేస్తోంది. హైర్ యాక్ట్ అని. అదెంతో కొంచెం వివరిస్తారా? ఇది చాలా ముఖ్యమైన ఆందోళన. అమెరికాలా ప్రతిపాదించిన హైర్ యాక్ట్
హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. ఇది గనక అమల్లోకి వస్తే ఉద్యోగాలను విదేశాలకు అవుట్సోర్స్ చేసి అమెరికన్ కంపెనీలపై 25% అదనపు పన్ను వేయాలనేది ప్రతిపాదన. ఓ ఇది చట్టమైతే మన ఐటీ కంపెనీల సేవలు అమెరికన్ క్లయింట్లకు చాలా ఖరీదైపోతాయి. అంటే ఇప్పుడున్న పన్నులతో కలిగి మొత్తం భారం 60% దాకా వెళ్ళొచ్చా? ఇది మన ఐటీ కంపెనీల పోటీతత్వాన్ని దెబ్బతీయదా? మన కంపెనీలపైనే మోపే అవకాశముంది. మన ఐటీ ఆదాయంలో 62% అమెరికా నుంచే వస్తోంది. వేరే మార్కెట్లు చూస్తున్నా ఇది పెద్ద దెబ్బే. భారత్లోని జీసీసీలపై, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై కూడా దీని ప్రభావం ఉంటుంది. వ్యవసాయ రంగం మాటేంటి? ఇక్కడ కూడా నష్టమేనా? ఐసీఐఆర్ నివేదిక ప్రకారం కొంచెం తేడాగా ఉందంటున్నారు. అవును, అగ్రికల్చర్లో పరిస్థితి కొంచెం వేరు. ఎందుకంటే మనం వ్యవసాయ ఉత్పత్తులపై వేసే సగటు సుంకం 39%. అమెరికా వేసేదానికంటే 5% చాలా ఎక్కువ. ఓ అలాగా? కాబట్టి అమెరికా గనక ప్రతీకార సుంకాలు వేస్తే లేదా ఈ గొడవ ఇంకా పెరిగితే అది మన వ్యవసాయ ఎగుమతులను తగ్గించి అమెరికా దిగుమతులను పెంచే ప్రమాదముంది. దీనివల్ల మనకున్న వ్యవసాయ వాణిజ్య మిగులు తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరగొచ్చని ఐసీఐఆర్ హెచ్చరించింది. నిజమే. అమెరికాకు మన వ్యవసాయ సుంకాలపై ఎప్పట్నుంచో అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా ఆ హార్లీ డేవిడ్సన్ బైకుల సుంకం గురించి ట్రంప్ చాలాసార్లు మాట్లాడారు. అవును, మోటార్ సైకిళ్లు, కొన్ని పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, జీఎం పంటలు, వీటిపై మన సుంకాల గురించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా అమెరికా స్టీల్, అల్యూమినియంపై సుంకాలు వేసినప్పుడు మనం ప్రతిగా అమెరికా బాదం, యాపిల్స్పై సుంకాలు పెంచాం. అది వాళ్ల రైతులను దెబ్బతీసింది. ఇదొక విషవలయంలా మారే ప్రమాదముంది. ఈ సుంకాల గొడవ వల్ల సరఫరా గొలుసులు, మేక్ ఇన్ ఇండియా లాంటి వాటిపై ఎలాంటి ప్రభావం పడింది? తీవ్రమైన ప్రభావమే పడింది. చైనా +1 స్ట్రాటజీలో భాగంగా తమ తయారీని చైనా నుంచి మన దేశానికి మార్చాలనుకున్న కొన్ని కంపెనీలు పోషా, ఆటోపార్ట్స్, క్రాడల్వైస్, బేబీ ప్రొడక్ట్స్ లాంటివి వాళ్ల ప్లాన్స్కిది పెద్ద అడ్డంకి అయింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఈ విషయం రాసింది. ఇది మోడీగారి మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి, ఉద్యోగాల కల్పనకు గట్టి దెబ్బ అని గార్డియన్ అందింది. గ్లోబల్ న్యూస్ కెనడాప్ నుంచి రాస్తూ చిన్న వ్యాపారాలు ఎలా దెబ్బతిన్నాయో చెప్పింది. అమెరికా కొన్ని డీమినిమిస్ రూల్స్ మార్చినా ఆ డాక్యుమెంటేషన్ తలనొప్పి వల్ల చిన్న కెనడియన్ కంపెనీలు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడం మానేశాయట. ఇది మన చిన్న ఎగుమతిదారులకు కూడా వర్తిస్తుందా? పరోక్షంగా వర్తిస్తుంది. కెనడా ఉదాహరణ ఏం చెప్తోందంటే, రూల్స్ కాంప్లికేట్ అయినప్పుడు పెద్ద కంపెనీలు తట్టుకోగలవేమో కానీ చిన్న వ్యాపారాలు, మన ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బంది పడతాయి. ఆ సంక్లిష్టతను భరించలేక మార్కెట్ నుంచే వెళ్లిపోయే ప్రమాదముంది. మన దగ్గర కూడా చిన్న ఎగుమతిదారులు ఇలాంటి ఇబ్బందులు పడి ఉండవచ్చు. ఇంత తీవ్రమైన ఎకనామిక్ అటాక్ జరుగుతుంటే భారత ప్రభుత్వం ఏం చేసింది? కేవలం దౌత్యపరంగానే మాట్లాడిందా లేక ఆర్థికంగా ఏమైనా చర్యలు తీసుకుందా? లేదు, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఒకవైపు దౌత్య మార్గాల్లో నిరసన తెలుపుతూనే ఇంకోవైపు దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఉదాహరణకు దేశీయంగా డిమాండ్ పెంచడానికి కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినట్లు వికీపీడియాలో ఉంది. ఓకే. అలాగే ఎగుమతి మార్కెట్లను విస్తరించడంపై చాలా ఫోకస్ పెట్టింది. కేవలం అమెరికాపై ఆధారపడకుండా జపాన్, దక్షిణ కొరియా, చైనా, యూరప్, ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతులు పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ కోసం 40 దేశాలను టార్గెట్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మొదలుపెట్టారు. వీటితో పాటు దెబ్బతిన్న రంగాలకు ఊరట కలిగించాలని పరిశ్రమ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. రుణ సహాయం, ఎగుమతి ప్రోత్సాహకాలు కావాలని అడిగారు. ప్రభుత్వం కూడా అప్పటికే ఉన్న PLI, ఆత్మనిర్భర్ భారత్, RODTP లాంటి పథకాలను వేగవంతం చేసింది. వీటి ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. ఇదంతా ఆర్థిక స్పందన. మరి దౌత్య, వ్యూహాత్మక రంగాల్లో ఏం జరిగింది? అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యమంటారు కదా, దానిపై ఈ సుంకాల ప్రభావం ఎంత? ఇది చాలా తీవ్రమైన దెబ్బ అని చెప్పాలి. విశ్లేషకుడు మైకేల్ కుగెల్మ్యాన్ అన్నట్లు ఇది బహుశా గత 2 దశాబ్దాలలో ఇరు దేశాల సంబంధాలలో అత్యంత తీవ్రమైన సంక్షోభం. 2 దశాబ్దాల్లోనా? అవును. ఫరీద్ జకారియా లాంటి వాళ్లు కూడా ఇన్నేళ్లుగా కష్టపడి పెంచుకున్న నమ్మకానికి, బంధానికి ఇది పెద్ద దెబ్బ అని అన్నారు. చాథమ్ హౌస్ నివేదిక కూడా దాదాపు ఇదే చెప్పింది. మరి భారత్ అధికారికంగా ఎలా స్పందించింది? దూకుడుగా వెళ్ళిందా లేక సంయమనం పాటించిందా?
భారత్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించింది అని చెప్పాలి. అమెరికా సుంకాలను అన్యాయం, అసమంజసం, అహేతుకం అని గట్టిగానే విమర్శించింది. మా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకోమని స్పష్టం చేసింది. మన వాణిజ్య మంత్రి మేము లొంగిపోము అని చెప్పినా వివాదాన్ని ఇంకా పెంచే పనులు చెయ్యలేదు. తెరవెనక దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ టెన్షన్స్ మధ్య రక్షణ ఒప్పందాలు కూడా ఆగిపోయాయని వార్తలొచ్చాయి కదా. ఆ స్ట్రైకర్ వాహనాలు, బోయింగ్ విమానాల కొనుగోలు 3.6 బిలియన్ డీల్స్ ఆగిపోయాయని వికీపీడియాలో ఉంది. నిజమేనా అది? ఆ వార్తలు వచ్చాయి, కాని మన రక్షణ మంత్రిత్వ శాఖ వాటిని ఖండించింది. అవి అవాస్తవం, కల్పితం అని, కొనుగోలు ప్రక్రియలు మామూలుగానే జరుగుతున్నాయని చెప్పింది. అయినా అలాంటి వార్తలు రావడమే సంబంధాలలో ఉన్న ఒత్తిడిని చూపిస్తుంది. క్వాడ్ సమావేశం జరుగుతుందా లేదా అనే దానిపై కూడా సందేహాలు వచ్చాయి. నిక్కీ హేలీ లాంటి రిపబ్లికన్లే చైనాని ఎదుర్కోవాలంటే భారత్తో సంబంధాలు ముఖ్యమని, ట్రంప్ చర్యలు వ్యూహాత్మకంగా తప్పు అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా వేరే దేశాలెలా స్పందించాయి? అమెరికా మిత్రదేశాలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించాయా? లేదు. అంతర్జాతీయంగా కూడా మిశ్రమ స్పందనలే వచ్చాయి. అమెరికాలోనే డెమోక్రాట్లు దీన్ని బాగా విమర్శించారు. ఇది అమెరికన్లకే నష్టం చేస్తుందని, ఉక్రెయిన్ యుద్ధానికి ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. జర్మనీ, యూరోపియన్ యూనియన్ లాంటివి సుంకాలు తగ్గితే మంచిదని అన్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అయితే భారత్తో మా భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్యం ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. జెఫ్రీ సాక్స్, రిక్ శాంచెజ్ లాంటి విశ్లేషకులు కూడా అమెరికా వైఖరిని విమర్శించారు. వ్యూహాత్మకంగా చూస్తే ఇది ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీకి, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాల అవసరానికి మధ్య ఉన్న గొడవను బయటపెట్టింది. భారత్ ఎప్పుడూ అనుసరించే బహుళ ధృవ విదేశాంగ విధానానికి, మల్టీ అలైన్మెంట్కి ఇదొక పెద్ద పరీక్ష అయింది. అమెరికా ఈ సుంకాలను ఒక పరపతి సాధనంగా, లెవరేజ్ టూల్గా వాడాలని చూసినా ఇది రెండు వైపులా నష్టపరిచే చర్య అని, వ్యూహాత్మకంగా మంచిది కాదని నేటో సలహాదారు క్రిస్టల్ కౌల్ లాంటి నిపుణులు కూడా చెప్పారు. ఇంత గడ్డు పరిస్థితి వచ్చినా భారత ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు కొంత తట్టుకొని నిలబడ్డాయని, రెసిలియన్స్, కొత్త వ్యూహాలు అమలు చేశాయని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదెలా సాధ్యమైంది? అవును, ఇది ఈ సంక్షోభంలో ఒక ముఖ్యమైన అంశం. భారత కంపెనీలు, ప్రభుత్వం కలిసి కొన్ని పనులు చేశాయి. మొదటిది ఇందాకనుకున్నట్లు మార్కెట్ విస్తరణ, మార్కెట్ డైవర్సిఫికేషన్. అమెరికాపై ఆధారపడటం తగ్గించుకుని యూరోప్, ఆగ్నేయాసియా, జపాన్, దక్షిణ కొరియా, చివరికి చైనా మార్కెట్లను కూడా చూడటం మొదలుపెట్టాయి. కేవలం కొత్త మార్కెట్లే కాకుండా ఉత్పత్తుల విషయంలో కూడా ఏమైనా మార్పులు చేసుకున్నారా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి? చేశారు. విలువ జోడింపు మీద దృష్టి పెట్టారు. ఉదాహరణకు స్టీల్ కంపెనీలు ముడి ఉక్కు కాకుండా ఎక్కువ విలువ ఉండే స్పెషాలిటీ స్టీల్ లాంటివి తయారు చేయడంపై ఫోకస్ పెంచాయి. వస్త్ర పరిశ్రమ కూడా తక్కువ ధరల మార్కెట్లలో పోటీపట్టం కష్టం కాబట్టి మంచి క్వాలిటీ, ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేసింది. దేశీయంగా ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఆత్మనిర్భర్ భారత్ లాంటివి హెల్ప్ అయ్యాయా? దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం ఇంకా ఎక్కువ దృష్టి పెట్టింది. ఉదాహరణకు అమెరికా బాదంపై సుంకాలు వేయడంతో దేశీయంగా బాదం పండించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయి. అలాగే పిఎల్ఐ, ఆత్మనిర్భర్ భారత్ పథకాలు దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడానికి ఉపయోగపడ్డాయి. ఐజేఎఫ్ఎంఆర్ పత్రం కూడా దీన్ని విశ్లేషించింది. అంటే ఈ సంక్షోభం వల్ల పరోక్షంగా మనకు కొంత మంచి జరిగిందా? అంటే వేరే దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో మన బేరసారాల శక్తి ఏమైనా పెరిగిందా? ఇది ఆసక్తికరమైన పాయింట్. ఐజేఎఫ్ఎంఆర్ పత్రం కూడా దాదాపు ఇదే అంటోంది. 2019-20లో వ్యాపారం దెబ్బతిన్నా 2021 నాటికి అమెరికాతోనే మన వ్యాపారం మళ్లీ $113 బిలియన్ పైగా పెరిగింది. ఇది మన ఆర్థిక వ్యవస్థ తట్టుకునే శక్తిని చూపిస్తోంది. అంతేకాదు, ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూడటం పెరిగింది. ఇది యూకే, ఈయూ, ఆస్ట్రేలియాతో మనం చేస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ చర్చలలో మన స్థానాన్ని కొంచెం బలపర్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ 2025 నాటికి పరిస్థితేంటి? ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ట్రంప్ వైఖరిలో కొంచెం మార్పు వచ్చిందని, చర్చలకు ఓకే అంటున్నారని అంటున్నారు. నిజమేనా? అవును. ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ 2025 నాటికి ట్రంప్ కొంచెం మెత్తబడినట్లు కనిపిస్తోంది. భారత్తో వాణిజ్య చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీగారితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. మన ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. చర్చలు త్వరగా ఫలించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇది కొంత ఆశను కలిగిస్తోంది. అంటే సమస్య తీరిపోయినట్లేనా? అంతా సర్దుకున్నట్లేనా? ఆ అప్పుడే అంత ఖచ్చితంగా చెప్పలేం. పైకి స్నేహపూర్వక మాటలు వస్తున్నా ఆ 50% సుంకాలు ఇంకా పూర్తిగా తీసేయలేదు. రష్యా నుంచి చమురు కొనొద్దనే అమెరికా ఒత్తిడి ఇంకా ఉంది. అంతేకాకుండా అమెరికా చట్టాల ప్రకారం రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సెకండరీ శాంక్షన్స్ వేస్తారేమోనన్న భయం కూడా పూర్తిగా పోలేదు. కాబట్టి కొంత సానుకూల వాతావరణం ఏర్పడినా లోపలున్న సమస్యలు, అనిశ్చితి ఇంకా ఉన్నాయి. అర్థమైంది. సో మొత్తం మీద చూస్తే ఈ అమెరికా సుంకాల వెనక అధికారిక కారణాలతో పాటు రాజకీయ, బహుశా వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది. ఇవి మన కీలక రంగాలకు, ముఖ్యంగా ఎగుమతి పరిశ్రమలకు పెద్ద నష్టమే కలిగించాయి. కానీ అదే సమయంలో ఈ సవాలు మన ఆర్థిక వ్యవస్థను కొత్త దారులు వెతుక్కునేలా, మార్కెట్లు విస్తరించుకునేలా, తట్టుకునే శక్తిని పెంచుకునేలా చేసింది. దౌత్య సంబంధాలు దెబ్బతిన్నా నిలబడ్డాయి. ఈ మధ్య కనిపిస్తున్న సానుకూల సంకేతాలు కొంత ఆశనిస్తున్నా భవిష్యత్తు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదన్నమాట. అవును, మీరు బాగా సారాంశం చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఐజేఎఫ్ఎంఆర్ అకాడమిక్ పత్రం చివర్లో చెప్పిన ఒక మాటను గుర్తుచేస్తుంది: వాణిజ్య గొడవలు, ప్రతీకార సుంకాలు అనేవి రెండు వైపులా పదునున్న కత్తిలాంటివట. రెండు వైపులా పదును. అవును, అవి అప్పటికప్పుడు నష్టం కలిగించినా వాటిని సరిగ్గా ఎదుర్కొని సరైన వ్యూహాలతో ముందుకెళ్తే దీర్ఘకాలంలో అవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, మరింత స్వావలంబన సాధించడానికి, ప్రపంచ వాణిజ్యంలో తన స్థానాన్ని బలపరుచుకోవడానికి ఒక ఉత్ప్రేరకంగా, అంటే ఒక క్యాటలిస్ట్గా కూడా పనిచేయగలవు అని ఆ పత్రం అంటోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ కష్టకాలం, ఈ వాణిజ్య ఘర్షణ మనకు తక్షణ నష్టం కలిగించినా దీర్ఘకాలంలో భారత్ను మరింత ఆర్థిక స్వయంప్రతిపత్తి వైపు, విభిన్న మార్కెట్ల వైపు, ప్రపంచ వేదికపై ఇంకా బలమైన వాణిజ్య శక్తిగా మార్చడానికి దోహదపడుతుందా? ఒక బయటి సంక్షోభం మన అంతర్గత పరివర్తనకు కారణమవుతుందా? ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.